హాయ్ గైస్, లాస్ట్ క్లాస్లో కాట్లిన్లో ఏ కమాండ్స్ యూజ్ చేస్తాం ప్రోగ్రామ్కి, ఆ కమాండ్స్ యూజ్ చేసి ఏం చేస్తాం, కాట్లిన్లో మెయిన్ ఫంక్షన్ ఏమి అనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కాట్లిన్లోనే డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. డేటా టైప్స్ ఏవి, అవి ఎన్ని టైప్స్, దాంట్లో ఎలా చేస్తారు ప్రోగ్రామింగ్ అనేది తెలుసుకుందాం. ఇక్కడ డేటా టైప్స్. The most fundamental data type in Kotlin is the primitive data type. ఇక్కడ ఏమంటే మోస్ట్గా యూజ్ చేసే డేటా టైప్ ఏమి, ప్రిమిటివ్ డేటా టైప్స్. డేటా టైప్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. అండ్ ఆల్ అదర్ ఆర్ రెఫరెన్స్ టైప్స్ లైక్ అరేస్ అండ్ స్ట్రింగ్స్. దీంట్లో రెఫరెన్స్ కోసం మనం ఏం యూజ్ చేస్తాము, అరేస్, స్ట్రింగ్స్ అనేటివి యూజ్ చేస్తాము. నెక్స్ట్ జావా నీడ్స్ టు యూజ్ వ్రాపర్. జావాలో ఏం యూజ్ చేస్తాం, వ్రాపర్ క్లాస్ యూజ్ చేస్తాం. జావా డాట్, లాంగ్వేజ్ డాట్, ఇంటీజర్ అనేది యూజ్ చేస్తాం ఫర్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి టు బిహేవ్ లైక్ ఆబ్జెక్ట్స్. బట్ కాట్లిన్ ఆల్రెడీ హ్యాజ్ ఆల్ డేటా టైప్స్ యాజ్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఏం చేస్తుంది, ఇది ఒకటి మాత్రమే ఆబ్జెక్ట్గా పర్ఫామ్ అవుతుంది, రిమైనింగ్ మొత్తం ఆబ్జెక్ట్గా పర్ఫామ్ అవ్వవు. సో కాట్లిన్లో అలా కాదు, ఆల్ డేటా టైప్స్ యాజ్ ఆబ్జెక్ట్స్. అన్ని డేటా టైప్స్ ఆబ్జెక్ట్స్ అవుతాయి. ఇక్కడ ఏం చేస్తుంది, వ్రాపర్ క్లాస్ ఒకటి మాత్రమే ఆబ్జెక్ట్గా పర్ఫామ్ అవుతుంది అని చెప్పారు కదా దేంట్లో, జావాలో. బట్ కాట్లిన్లో అలా కాదు, ఆల్ డేటా టైప్స్ అనేటివి ఆబ్జెక్ట్గా పర్ఫామ్ అవుతాయి. అవి ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం. దేర్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ కాట్లిన్. కాట్లిన్లో చాలా డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. అందులో మనము జస్ట్ ఫోర్ గురించి మాత్రమే తెలుసుకుందాం. ఫస్ట్ ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్, నెక్స్ట్ బూలియన్ డేటా టైప్, క్యారెక్టర్ డేటా టైప్, ఇంటీజర్ డేటా టైప్. ఈరోజు ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ 3 గురించి తెలుసుకుందాం. దీంట్లో ఇంటీజర్ డేటా టైప్. ఇంటీజర్ డేటా టైప్లో ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. బైట్కి మనము ఎన్ని బిట్స్ యూజ్ చేస్తాం, దాని యొక్క మినిమం వాల్యూ ఏమి, మ్యాక్సిమం వాల్యూ ఏమి అనేది తెలుసుకుందాం. బైట్కి 8 బైట్స్ యూజ్ చేస్తాం, 8 బైట్స్ యూజ్ చేస్తాం. అందులో మినిమం వాల్యూ ఏముంది, -128 బైట్స్. నెక్స్ట్ అలాగే 127 అనేది మ్యాక్సిమం వాల్యూ. ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు బైట్ వాల్యూని ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ చేసుకునేటప్పుడు వేరియబుల్స్గా, అప్పుడు నువ్వు ఈ వాల్యూ అయినా తీసుకోవచ్చు, ఈ వాల్యూ అయినా తీసుకోవచ్చు. ఈ వాల్యూస్ రెండింటికంటే బిలో, తక్కువగానే తీసుకోవాలి. తీసుకుంటే మాత్రమే నీకు ప్రోగ్రామ్ అవుట్పుట్ అనేది చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ నీకు బైట్ తీసుకున్నావు, 128 కంటే 140 తీసుకున్నావు అనుకో, అప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు, నీకు ఎర్రర్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ అలాగే షార్ట్కి 16 బిట్స్ యూజ్ చేస్తాం. 16 బిట్స్ అంటే -3 to 768 ఏంది మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ 3 to 67 అది ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇంట్ అంటే మనం ఇంటీజర్స్కి ఎన్ని బిట్స్ ఉంటుంది, 32 బిట్స్ ఉంటుంది. 32 బిట్స్ అంటే -2147483648. దానికి అంటే ఒక్క మినిమం వాల్యూ కంటే ఒక్కటి తక్కువగా మ్యాక్సిమం వాల్యూ అనేది పర్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ లాంగ్కి ఎన్ని ఉంటాయి, 67 బిట్స్ ఉంటాయి. లాంగ్కి మనం ఏం చేస్తామంటే ప్రోగ్రాంలో చేసేటప్పుడు నెంబర్ ఇచ్చేసి లాస్ట్లో ఎల్ అనేది టైప్ చేస్తే ప్రోగ్రామ్ అనేది నువ్వు ఎంత ఇచ్చా అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే లాంగ్ కాబట్టి మనం ప్రోగ్రాంలో ఎల్ అని పెడతాం. ప్రోగ్రామ్ చూద్దాం. మనకి ఇది ప్రింట్ అవ్వకూడదు కాబట్టి మనం ఏం చేసాం, సింగిల్ లైన్ కొటేషన్స్ని యూజ్ చేసాం. ఫంక్షన్ మెయిన్ అనేది మెయిన్. అందులో మనం ఏం చెప్పాం, ఫంక్షన్ మెయిన్లో మనం ఏమైతే తీసుకోవాలి అనుకుంటామో దాన్ని ప్లేస్ చేయాలి. నేను అరేస్ గురించి, స్ట్రింగ్స్ గురించి చూసుకోవాలనుకుంటున్నా. సో ఈ రెండింటి గురించి నేను ఏం చేసా, మెయిన్ ఫంక్షన్లో పెట్టా. పవర్ బ్రాకెట్ ఓపెన్ చేసా. వ్యారీ అంటే వేరియబుల్. మై ఇంట్, నేను ఇంట్ తీసుకున్నా. ఇంట్ ఏం చెప్పుకున్నా, -127 మినిమము, 128 మినిమము, మ్యాక్సిమం ఏం చెప్పుకున్నాం 127 కదా. సో నేను ఇక్కడ ఏం చూసుకున్నా, 35 మాత్రమే తీసుకున్నా. నెక్స్ట్ అలాగే వేరియబుల్ లాంగ్ తీసుకున్నా. లాంగ్కి 23 తీసుకున్నా. మై లాంగ్ ఈక్వల్ టు 23.
మనం ఏం చెప్పుకున్నాం, ఎంత వాల్యూ ఇచ్చా నువ్వు ఎల్ అని పెడితే అది ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ అలాగే దీనికి ఇవి ప్రోగ్రామ్స్ ఇవి రెండు ఎగ్జిక్యూట్ చేయాలి, అవుట్పుట్ కావాలి అంటే ఏం తీసుకోవాలా, ప్రింట్ ఎల్ఎన్ తీసుకొని నువ్వు ఏమైతే ఇచ్చారో దాన్ని ఇస్తాం. మై ఇంటీజర్ కదా, సో డబుల్ కొటేషన్స్లో మనము మై ఇంటీజర్ అని ఇస్తే మనకి, అలాగే నెక్స్ట్ ఏమి ఇచ్చాం, మై లాంగ్ అనేది డబుల్ కొటేషన్స్లో మనం ఇచ్చామంటే అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రోగ్రామ్గా. నెక్స్ట్ అలాగే వేరియబుల్ b1 ఈక్వల్స్ టు బైట్ తీసుకున్న b1గా బైట్లో మినిమం వాల్యూ కావాలి. నెక్స్ట్ ఏం చెప్పాడు, దాంట్లో బైట్లో మ్యాక్సిమం వాల్యూ కావాలి. ఈ రెండు నేను ప్రింట్ చేయాలి. ప్రింట్ ఎల్ఎన్ స్మాలెస్ట్ బైట్ వాల్యూ ప్లస్ b1. నాకు దీంట్లో బైట్లో ఏం చెప్తాను, స్మాలెస్ట్ వాల్యూ కావాలి అని చెప్పుకుంటున్నా ఫస్ట్ దేంట్లో మినిమం వాల్యూలో. నెక్స్ట్ మ్యాక్సిమం వాల్యూలో నేను ఏం చెప్తున్నా, లార్జ్ బైట్ వాల్యూ కావాలి అని చెప్తున్నా. దీంట్లో ఏం చేస్తాం, రెండు అనేటివి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా, అర్థమవుతుందా? ప్రింట్ ఇక్కడ ఏమంటే వేరియబుల్ తీసుకున్నా b1 తీసుకొని నాకు బైట్ కావాలా, బైట్ యూజ్ చేస్తున్నా ప్రోగ్రాము. సో బైట్ మినిమం వాల్యూ తీసుకున్నా. నెక్స్ట్ అలాగే b2 యూజ్ చేసుకొని బైట్ మ్యాక్సిమం వాల్యూ. ఇక్కడ ఏం చేస్తామంటే మినిమం అంటే ఏమి, చిన్న వాల్యూవే కదా, మ్యాక్సిమం అంటే పెద్ద వాల్యూ. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, డబుల్ కొటేషన్స్లో స్మాలెస్ట్ బైట్ వాల్యూ కావాలా, లార్జెస్ట్ బైట్ వాల్యూ ప్రింట్ తీసుకొని మీకు ఏం కావాలో దాన్ని డబుల్ కొటేషన్లో ఇస్తే మీకు అవుట్పుట్ అనేది పర్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వేరియబుల్ షార్ట్ గురించి తెలుసుకున్నాం. వేరియబుల్ s1 షార్ట్ మినిమం వాల్యూ, వేరియబుల్ s2 షార్ట్ మ్యాక్సిమం వాల్యూ. ఇక్కడ s1 s2 రెండు తీసుకున్నాం, షార్ట్ తీసుకున్నాం. ఇక్కడ ఏంటి మినిమం వాల్యూ అంటే ఏమొస్తుంది, స్మాలెస్ట్ వస్తుంది. అలాగే మ్యాక్సిమం వాల్యూ అంటే లార్జెస్ట్ వస్తుంది. సో మినిమం వాల్యూ స్మాల్, మ్యాక్సిమం వాల్యూ లార్జెస్ట్ వస్తుంది. నెక్స్ట్ వేరియబుల్స్ L1 L2గా తీసుకుందాం. వేరియబుల్స్లో మనం ఇంట్ కాబట్టి తీసుకుంటుంది I1 I2 తీసుకున్నాం. ఇక్కడ కూడా ఏం చేస్తాను, మినిమం వాల్యూ ఏమి మ్యాక్సిమం వాల్యూ ఏమి అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను. ఈ మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూని ప్రింట్ ఎల్ఎన్ తీసుకొని నాకు ఏం కావాలనుకుంటే మినిమం వాల్యూ నుంచి మ్యాక్సిమం వాల్యూని స్మాలెస్ట్ ఇంటీజర్ వాల్యూ కావాలి, ఇక్కడ ఏం కావాలి, లార్జెస్ట్ ఇంటీజర్ వాల్యూ కావాలి. సో ఇవి రెండు నాకు అవుట్పుట్స్ కావాలి కాబట్టి నేను ప్రింట్ ఎల్ఎన్లో యూజ్ చేస్తాను. ప్రింట్ ఎల్ఎన్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్టెప్ బై స్టెప్ అనేది పర్ఫామ్ అవుతుంది. అలాగే నేను లేదు ప్రింట్ తీసుకున్నాను ఎల్ఎన్ తీసుకోకన్నా, అప్పుడు ఏమవుతుందంటే అవుట్పుట్ మొత్తం పక్కనే ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ వేరియబుల్ ఏముంది, లాంగ్ ఈక్వల్స్ టు లాంగ్ మినిమం వాల్యూ. అలాగే వేరియబుల్ L2 లాంగ్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ కావాలి, మ్యాక్సిమం వాల్యూ కావాలి. సో ఇక్కడ ఏమవుతుంది, నీకు మినిమం వాల్యూ మ్యాక్సిమం లాంగ్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తాం, ప్రింట్ ఎల్ఎన్ యూజ్ చేసి మినిమంకి స్మాలెస్ట్ లాంగ్ ఇంటీజర్ వాల్యూబుల్ కావాలి అని చెప్పి డబుల్ కొటేషన్స్లో పెడుతున్నాం. అలాగే ప్రింట్ ఎల్ఎన్ లార్జెస్ట్ లాంగ్ ఇంటీజర్ వాల్యూ కావాలని చెప్పి మనము డబుల్ కొటేషన్లో పెడుతున్నాం. మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాం, పవర్ బ్రాకెట్ని క్లోజ్ చేసేస్తాం. నెక్స్ట్ అవుట్పుట్ చూద్దాం. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం చూద్దాం. ఇక్కడ మై ఇంటీజర్ వాల్యూ ఏం చెప్పుకున్నాం, వేరియబుల్ మై ఇంటీజర్ వాల్యూ 35. ఇక్కడ మనకి ఏం ప్రింట్ అయింది, మై ఇంటీజర్ 35 కావాలి అని చెప్పి ప్రింట్ అయింది. నెక్స్ట్ వేరియబుల్ మై లాంగ్ 23 అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఏమైంది మై లాంగ్ ఇంటీజర్ 23. నెక్స్ట్ ఇక్కడ ఏముంది వేరియబుల్ బై, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏం చేసాం మినిమం వాల్యూస్ కదా, ఇక్కడ ఏముంది స్మాలెస్ట్ బైట్ వాల్యూ, నెక్స్ట్ లార్జెస్ట్ బైట్ వాల్యూ. స్మాలెస్ట్ బైట్ వాల్యూ ఎంత ఉంది -128, లార్జెస్ట్ ఎంత ఉంది 127. నెక్స్ట్ అలాగే దీంట్లో కూర్చుద్దాం, స్మాలెస్ట్ షార్ట్ వాల్యూ ఎంత ఉంది, లాంగెస్ట్ షార్ట్ వాల్యూ ఎంత ఉంది, ఇంటూ వాల్యూ ఎంత ఉంది, లాంగ్ వాల్యూ అనేటివి కూడా మనకి ఇక్కడ అనేటివి ఎగ్జిక్యూట్ అవుతాయి. చూడండి, స్మాలెస్ట్ బైట్ వాల్యూ, స్మాలెస్ట్ లార్జెస్ట్ బైట్ వాల్యూ అయిపోయిందా. నెక్స్ట్ స్మాలెస్ట్ షార్ట్ వాల్యూ ఎంత ఉంది -3 to 768 ఉంది. అలాగే లార్జెస్ట్ ఎంత ఉంది 3 to 767. ఇక్కడ మినిమం ఇది మ్యాక్సిమం బైట్ వాల్యూస్ ఉన్నాయి కదా, జస్ట్ నాకు ఇది కావాలి అని మాత్రమే నేను ఇచ్చా. సో
మనకి ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ ఇంటీజర్ కూడా అంతే. మనకి ఏం వాల్యూ కావాలి, స్మాలెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఎంత ఉంది, లార్జెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఎంత ఉంది, అది మాత్రమే ప్రింట్ అవ్వాలి అని చెప్పారు కాబట్టి సో అది మాత్రమే మనకి ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. లాంగ్లో కూడా అంతే. నాకు స్మాలెస్ట్ లాంగ్ వాల్యూ కావాలా, అలాగే లార్జెస్ట్ లాంగ్ వాల్యూ కావాలా అని చెప్పాను కదా. సో మనకి ఆ వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవుతాయి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ క్లాస్లో దీంట్లో గురించి నెక్స్ట్ రిమైనింగ్ 3 టాపిక్స్ గురించి, బూలియన్ అంటే, బూలియన్ టైప్స్ ఏవి, దాంట్లో గురించి అంతా తెలుసుకుందాం. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఏదైనా టాపిక్ కావాలి అంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.